మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ. అయితే ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు అన్నది చాలా బ్రాడ్ మైండ్ సెట్. ఇప్పుడు వారు అన్నట్లుగా మా అంటే 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా, లేదంటే ఒక 3 లక్షలు వేసుకుందాం. రాసేవాళ్ళు 27 లక్షల మంది ఉంటున్నారు. వీళ్ళందరినీ ఎవరు ఊసిగొలుపుతున్నారు? మరి ప్రభుత్వాల్లోకి రావడానికి కూడా ఇప్పుడు అంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెడతారు, లేకపోతే మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పుకుంటారు అధికారంలోకి రావడం. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, అన్ని ప్రభుత్వాలైనా కూడా. సో ఊరిస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటువంటి టెక్నికల్ సమస్యలు ఉంటాయి. అప్పటికే విద్యార్థులు ఆల్రెడీ వీటి కోసం ప్రిపరేషన్ల మీద ప్రిపరేషన్లు అవుతూ జీవితాల్ని అట్లా ముందుకు తీసుకెళ్ళిపోతూనే ఉంటారు. మరి నిజంగా ఇదంతా కూడా పరిస్థితి పూర్తిగా మైండ్ సెట్స్ మార్చే బాధ్యత ఎవరు తీసుకుంటారు మరి? యాక్చువల్గా మైండ్ సెట్ మార్చే బాధ్యత విద్యావేత్తలది, తర్వాత విశ్వవిద్యాలయాల్లో నియమించే వైస్ ఛాన్సలర్లు, లేకపోతే ఎడ్యుకేషన్ లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళు సరైన విద్యా విధానాలని రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలి. అట్లా కాకుండా ఎలాంటి విజన్ లేనటువంటి వాళ్ళు విద్యా నాయకత్వం వహించినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ తీసుకుందాం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లో ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా తనకి ప్రభుత్వ ఉద్యోగం రావాలని అనుకోడు, ప్రభుత్వ ఉద్యోగమే రావాలని అనుకోడు. ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాల్లోకి వెళ్ళి ప్రైవేట్ రంగంలో చక్కగా ఉద్యోగాన్ని చేయగలుగుతుంది. అట్లనే ప్రైవేట్ రంగంలో డిగ్రీ చేసిన విద్యార్థులకు కావచ్చు, బీకామ్ చేసిన, బీఎస్సీ చేసిన, లేక బిఏ చేసిన, ఇంకా ఎలాంటి ఒక స్కిల్ ఉన్న విద్యార్థులు కూడా ప్రైవేట్ రంగంలో తమ యొక్క ఉద్యోగాన్ని వెతుక్కునే స్థితికి క్యాంపస్ కాలేజీలు తీసుకురావాలి. అక్కడ ప్లేస్మెంట్ సెల్స్ ప్రముఖంగా పనిచేయాలి. ఇప్పుడు ఈ అంశం రావాలి అంటే మన విద్యా వ్యవస్థలో ఎంప్లాయ్మెంట్ కి, ఎడ్యుకేషన్ కి ఉన్న లింక్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. కేవలం విద్య అంటే నేను పిహెచ్డి చేస్తాను, అయినా నేను గ్రూప్ 4th జాబ్ కి నేను అప్లై చేస్తాను అనేటువంటి మైండ్ సెట్ నుంచి విద్యార్థి లోకాన్ని బయటపడేయాల్సినటువంటి అవసరము, అదే విధంగా వాళ్ళకి పూర్తి కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరము విద్యావేత్తలుగా మా మీద ఉంది. అటు ప్రభుత్వాలు కూడా దీని గురించి చాలా సీరియస్ గా ఆలోచించి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి మనం కూడా అందరం కలిసి ఒక మహా ఉద్యమంగా దీన్ని తీసుకొస్తే తప్ప ఏ ప్రభుత్వాలు కూడా 100% పట్టభద్రులకు కావచ్చు, పీజీ చేసిన వాళ్ళకి కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వాలని అనుకుంటే అది ఎక్కడికి సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది కనుక మీరు రిపోర్ట్లు చూసినట్టయితే ఎవరిలో ఎక్కువ ఉందిరా అని చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఆ పై చదివిన వాళ్ళకే ఉంది. అంటే తక్కువ చదివిన విద్యార్థులందరూ కూడా చక్కటి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఎంప్లాయ్మెంట్ ఎంచుకోవడము, లేకపోతే ఏదైనా ఒక స్కిల్ ఓరియంటేషన్ లో ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళు మనం వాళ్ళ యొక్క జీవన భృతిని అద్భుతంగా బతకడాన్ని చూస్తున్నాం. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఇప్పుడు వస్తున్నటువంటి మొత్తం ఎడ్యుకేషన్ ఫర్ 4.0 మస్ట్ బి అలైన్డ్ విత్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. నూతనంగా మారిపోతుంది. ఈ మొత్తం పని ప్రపంచానికి అనుగుణమైనటువంటి వ్యక్తులను తయారు చేయాల్సినటువంటి విద్యా విధానాన్ని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాలు రూపొందించి అమలు చేసినట్టయితే తప్పకుండా నిరుద్యోగం అనేటువంటి మన సమస్యని మనం ఎదుర్కోవచ్చు. దానికి విద్యావేత్తలు సక్రమంగా ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నియామకం చేయబోతుంది. ఈ నియామకం చేయబోయే విద్యావేత్తలు ఎలాంటి వాళ్ళని నియమించాలి? మంచి విజన్ ఉండి నాలెడ్జ్ క్రియేట్ చేసి, నాలెడ్జ్ ఎకానమీని క్రియేట్ చేసి, అక్కడ ఉన్న వనరులను వినియోగించుకొని ఒక ఆర్థిక స్వాలంబన గల క్యాంపస్లుగా తీర్చిదిద్దే వైస్ ఛాన్సలర్ నియమిస్తే అటు ఉద్యోగులకు అంటే విద్యార్థులకు, ఇటు ప్రభుత్వానికి ఒక నిజంగానే మనం కలలు కన్నా ఏ తెలంగాణ పోరాటం కొరకు అయితే పోరాటం చేసినామో అలాంటి క్యాంపస్లను మనం పునర్నిర్మాణం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను దిలీప్ కుమార్ గారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దిలీప్ కుమార్ గారు, ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు. 27 లక్షల మంది పరిస్థితి ఏంటి అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళని కసరత్తు చేయిస్తామని. సో ఇంకొంచెం బ్రాడర్ వేలో వెళ్తే నిజానికి ఉన్న 2-3 లక్షల ఉద్యోగాల కోసం ఇంతమందిని పణంగా పెట్టడం అసలు ఎంతవరకు సమంజసం? అది ఏ ప్రభుత్వం అయినా సరే. అండ్ మీరు అన్నట్లుగా ఒక బ్రాడర్ వేలో దీన్ని కాస్త చేంజ్ చేయాల్సిన పరిస్థితి ఇంకా రాలేదంటారా? మరి ఇప్పుడు మీ ప్రభుత్వం దీన్ని ఎత్తుకొని నిజంగానే ఒక సంస్కరణ దిశగా వెళ్లే పరిస్థితి ఉంటే బాగుంటుంది కదా. ఈరోజు మనం చూసాం వార్తలో, అటు స్కూల్ విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఇస్తామని చెప్తోంది. అంటే ఏ తరగతి నుంచి ఇవ్వాలి అనేది ఇప్పుడు కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. సో వాటితో పాటే ఇంకా పూర్తి బ్రాడర్ వేలో మనం దీన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనే విషయంలో మరి మీ ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుందా? దాని మీద ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది? ఇప్పుడు శంకర్ చాలా చక్కగా చెప్పాడు, రిలవెంట్ పాయింట్స్ చాలా చెప్పాడు. మా బాధితుల స్కూల్ వ్యాప్తం చేశాడు. నేను ప్రొడక్ట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్.
యా యా ఆ ఫాసిల్ లోనే 10th వరకు చదువుకున్నాను. నాకు జ్ఞాపకం చేసాడు అంటే నేను ధన్యవాదాలు. నాకు చదివినంత ఆ స్కూల్ కి సాయం కూడా చేశాను. నాకు ఎందుకు ప్రోడక్ట్ బాస్తున్నారో నాకు తెలియదు కానీ, బట్ మా చిన్నతనం అంతా ఆ స్కూల్ తో ముడిపడింది. ఈరోజు అది కొత్త బిల్డింగ్ కూడా మేము చాలా ఎఫర్ట్ పెట్టాము కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి ఫండ్స్ కోసం. రోడ్ ప్రాబ్లం వస్తుంటే సాల్వ్ చేస్తాను కూర్చొని ఎమ్మెల్సీ. రూట్స్ కు మనం ఎప్పుడైనా కూడా లింక్ ఉంటుంది. మన రూట్స్ అంటే మనకు అభిమానం ప్రేమ ఉంటుంది, ఊరంటే ప్రేమ ఉంటుంది. సో ఆయన చెప్పిన చాలా పాయింట్స్ లో వీళ్ళు మీరు అన్నది కరెక్ట్. ఆయన ఏంటంటే ఇప్పుడు మనం సైబర్ సిటీకి పోయి ఇక్కడ అది వాడు మల్టీనేషనల్ కంపెనీ, వాడు అందులో రికమెండేషన్స్ రావు, రిజర్వేషన్ ఉండదు. వాడు మెరిట్ ప్రకారంగా వాడు వేకెన్సీస్ నింపితే తెలంగాణ వాడు ఉండడం. 10 years మీరు అగ్రి రిక్రూట్మెంట్ ప్యాటర్న్ చూస్తే 2%, 3% తెలంగాణ ఉంటారు. అంతా బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, లేకపోతే ఇంకెక్కడో కలకటా నుంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ వస్తారు తప్ప మన వాళ్ళు ఉండరు. ఎందుకు? మన వాళ్ళు 10 ఏళ్ళు మన వాళ్ళ ఉద్యోగ పోకుండా, కాలేజీ పోకుండా, స్కూల్ పోకుండా జై తెలంగాణ 10 years మన వెంట తిప్పుకుంటుంది. ఈ రోజు మా ఎంప్లాయ్మెంట్ మార్కెట్ లో 0 grade లో ఉన్నాడు, 1 grade లో 2 grades లో ఉంటాడు. గ్రేడింగ్ ఇస్తే 0 ఉంటాడు. సో దీనికి ఎవరు బాధ్యత అంటే మనది బాధ్యత. అట్లాంటి వాళ్ళు 10 ఏళ్ళు వేస్ట్ చేస్తారు. ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వాన్ని తిట్టడం అని కాదు కానీ నిద్రపోయారు అసలు నిజానికి. ఈ పిల్లలు పట్టించుకోవడం లేదు. అందుకే నిరుద్యోగులు వాడు ₹1 వేయకుంటే కూడా ఊళ్ళలో పోయి ఈ ప్రభుత్వాన్ని దించేయాలని కాంగ్రెస్ గెలిపించిన కష్టపడ్డారు వాళ్ళు పాపం. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. నేనేమంటున్నా, వాళ్ళ మీద మా బాధ్యత గతంలో కంటే ఎక్కువ ఉంది. ఈరోజు వీఆర్ మోర్ కన్సర్న్. నేను అందుకే చెప్పా స్కిల్ కార్పొరేషన్ పెడతాము, వాళ్ళకి స్కిల్ ఇస్తాము. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2017 to 19 నేను 10 జాబ్ మేళాస్ కండక్ట్ చేశాను. అంటే వాకిన్ ఇంటర్వ్యూస్ మొత్తం తెలంగాణలో. అయితే నిజామాబాద్ లో దాదాపు 10,000 మందికి ఇండియాలో ఏ పాలిటిషియన్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉండదు. స్టార్టింగ్ జాబ్స్ కావచ్చు, బీపీ జాబ్స్ కావచ్చు, కానీ 10,000 ఎంప్లాయ్మెంట్ ఇచ్చాయండి ఈ 10 జాబ్ మేళాలు. ఒక్కొక్క మేళాకు 20,000 మంది ఇచ్చేవాడు. 10% అందులో 1000 మందికి 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు. అప్పుడు దత్తాత్రేయ గారు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ మినిస్టర్ ఉంటే దీంట్లోనే ఉండేది ఎంప్లాయ్మెంట్. ఆయన ఆధ్వర్యంలో ప్రతి దానికి ఆయన చీఫ్ గెస్ట్ పెట్టి చాలా కష్టపడ్డారు. దీని వల్ల రిజల్ట్. కానీ ఇంతకు శంకర్ చెప్పింది కరెక్ట్. మేము టీసీఎస్ లో 250 ఉద్యోగాలు అంటే నేను సాయంత్రం కల్లా 200 మంది రిక్రూట్ చేసి చూపాలంటే 2 o'clock నా దగ్గర వచ్చి వెళ్ళిపోతున్నా సార్ హైదరాబాద్ అంటాడు. ఏంటంటే ఒక ఇంగ్లీష్ బుక్ రాదు, ఒక సబ్జెక్ట్ రాదు, అందరికి డిగ్రీలు ఇంజనీరింగ్ అంటారు. వాళ్ళంటాడు వీళ్ళు పెట్టుకొని నేనెక్కడ నేర్పుకుంటూ కూర్చుంటా సార్. ఇద్దరికే రిక్రూట్మెంట్ ఇచ్చాడు. 250 వేకెన్సీస్ లో వాడు 500-600 మంది ఇంటర్వ్యూ చేసి నిజామాబాద్ లో ఎంత మంది క్వాలిఫై అంటే ఇద్దరే. ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్. దీనికి ఎవరు బాధ్యులు? దీనికి శంకర్ గారు రేజ్ చేసిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. డిగ్రీ తీసుకొని ఉంటాడు తప్ప కొందరికి అక్షరం ముక్క రాదు. వీడు ఎట్లా తీసుకుంటాడు ప్రైవేట్ వాడు చెప్పండి. సో గవర్నమెంట్ లో కూడా ఎట్లా వస్తుంది? కోచింగ్ తీసుకోవాలా, నాన్న తంటాలు పడాలా, బట్ హీ హాస్ టు పాలిష్ హిస్ మైండ్ అండ్ దెన్ ఎబిలిటీ. అప్పుడు కానీ అందులో సెలెక్ట్ కాదు. ఇక ప్రైవేట్ కి వచ్చేవారు కదా, ఈ రోజు మీరు రిజర్వేషన్ ప్రైవేట్ లో వర్తింపజేయలేదు. మీరు వాడు ప్రైవేట్ ఫెలో, హౌ కెన్ యూ డూ ఇట్? సో దీనికి ఏమిటి అంటే మార్గం, ఎవరైతే ప్రభుత్వ ఆదాయిత పరిశ్రమలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా మనం ఏం చెప్పాలంటే, రే బాబు అట్లాంటి వాడికి మీరు ఏం చెప్పాల్సి వస్తుంది అంటే, ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలకు కంపల్సరీ రిజర్వేషన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. రిజర్వేషన్ అందులో పెట్టి మీరు మా దగ్గర స్థానికంగా 90% మందికి ఇస్తేనే నీకు రాయితీలు ఇస్తాం. అంటే కొంతమంది రాయితీలు తీసుకుంటారు, కొంతమంది ల్యాండ్ తీసుకుంటారు, కొంతమంది ఎగ్జంప్షన్ ఫ్రమ్ ట్యాక్స్ తీసుకుంటారు. వీళ్ళకు మనం ఆ కండిషన్ ఇంపోజ్ చేయదు. ఎగ్జాంపుల్ అది చెప్తాను. అపోలో ఉంది. అపోలోకి ఇచ్చిన 19 ఈ లీజు ఒక 8 ఎకరాలు 50-60 ఎకరాలు తీసుకున్నాడు. ఏంటి కండిషన్ అంటే 30% పేషెంట్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు అది చూసారా మీరు? అపోలో వాడు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే దొంగ ఒక్క మార్గాల్లో వాడు 30% ఎవరికి ఓపీని చూపిస్తున్నాడు. అవుట్ పేషెంట్ వచ్చిన పేషెంట్స్ ని 30% చూపించి మిగిలిన 70% తన పేషెంట్స్ ఎవరైతే పిండుతున్నాడో స్పీచ్ చేస్తున్నాడో వాళ్ళంతా నా పేషెంట్స్ అంటాడు. 30% అవుట్ పేషెంట్ అంటే కండిషన్ లో 30% పేషెంట్స్ కు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఉంది. అది అడిగేవాడేవాడు. ఇట్లా మన మంత్రికి చెప్పాను, సరే వీటి ఒక్కటి కిందేసి అంటే ఆ పరిశ్రమ ఇబ్బంది పడాలని ఉద్దేశం కాదు. ప్రభుత్వ రాయితీని తీసుకొని ఆ యంత్రాలు తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసినప్పుడు కూడా రకరకాల హాస్పిటల్స్ లో లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన ఇంప్లిమెంట్స్ ఎక్విప్మెంట్స్ వస్తాయి. వాళ్ళు ఏంటి ట్యాక్స్ రిలీఫ్ తీసుకుంటారు. వాళ్ళ పబ్లిక్ 30% ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే వీళ్ళు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తారు. ఇచ్చినాక ఆ 30% అసలు లెక్క చూపించాడు, 30% ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడు. అట్లా ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి 90% ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిందే కండిషన్ పెడితే స్థానికులకే వస్తుంది. ఈ జీవో ఎవరు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ఇచ్చారు, మనం ఇవ్వాలి. అది ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు కంపల్సరీ రిజర్వేషన్ తో కూడినటువంటి స్థానిక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే దిశగా ఒక జీవో రాబోతుంది. అది వస్తే మనకు కొంత రిలీఫ్. ప్రైవేట్ లో వారు శంకర్ గారు అన్నట్టు
రిజర్వేషన్ ఉంటుంది, అమ్మాయి కూడా అన్నట్టుంది, రిజర్వేషన్ ఉంటుంది ప్లస్ స్థానికుడికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇది మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లో ఒకటి. ఇవన్నీ మేము చేస్తున్నాం. ఆయన అన్నట్టుగా సంస్కరణలు అవసరం. నిజమే, విద్యా విధానం మెకాలే ఎప్పుడు ప్రవేశపెట్టిన మెకాలే విద్యా విధానమే నడుస్తుంది ఇప్పుడు కూడా. ఆ విద్యా విధానంలో క్లర్క్లు ప్రొడ్యూస్ చేస్తారు. వాడు ఇస్తారైన వాడిని ప్రొడ్యూస్ చేశాడు తప్ప వాడి మేధస్సుకు పనులు పెట్టే ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ అక్కడ ఎగ్జంప్లరీ ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళు దాన్ని ఎక్సెల్ అయిపోయి వాడు ఎవడు ఆపలేడు కాబట్టి సూర్యకాంతి అరచేతి పెట్టి అడ్డల్ని ఆపలేవు అన్నట్టు ఆ సూర్యుడు ప్రకాశించాడు కానీ అది మీ సపోర్ట్ కాదు, నా సపోర్ట్ కాదు, గవర్నమెంట్ సపోర్ట్ కాదు. వాడికున్న మేధస్సు వాడు ప్రకాశించాడు. వాళ్ళని పక్కకు పెడితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది ఈ రోజు దే ఆర్ సఫరింగ్ విత్ దీస్ ప్రాబ్లమ్స్. వీటిని అడ్రస్ చేయాల్సింది ఎవరు అని మీరు అన్నారు కదా, ఎవరు? మేమే. ప్రభుత్వంలో వాడు చేయాలా, అధికారంలో వాడు చేయాలా. పిల్లవాడు ఎట్లా చేస్తాడు? ఆ పొజిషన్ క్వశ్చన్ చేస్తుంది, లేదా మాకు జ్ఞాపకం చేస్తుంది. మేము పడుకుంటే ములుగుర పెట్టి లేపుతుంది. అది వాళ్ళ డ్యూటీ, మా డ్యూటీ. సో నేనైతే నేను చెప్తున్నా విదిన్ 2 months లో ఒక మ్యాసివ్ అంటే కాంప్రహెన్సివ్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ పాలసీ చూడబోతున్నారు. అది ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అక్కడికి ఆగకుండా ఒక స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా అందరినీ పిల్లలను కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ని మేము కాంప్రహెన్సివ్ మేనర్ లో తీసుకురాబోతున్నాం. హోప్ఫుల్లీ జరుగుతుండొచ్చు. అది పాయింట్ చేస్తుంది శంకర్ లాంటి అమ్మాయి లాంటి వాడు మేధావులు వాటి పాయింట్ అవుట్ చేయాలి, తప్పేం లేదు. దాన్ని సరి చేసుకునే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఝాన్సీ గారు, మీ కంక్లూజన్ ఒక్కసారి. అంటే ఇప్పుడు ఉన్న ఈ డిఎస్సి విషయంలో కానీ ఇందాక వారు ప్రోగ్రెసివ్గా చెప్తూ ఉన్నారు, ఒక పాజిటివ్ హోప్ అయితే ఉంది అనేది దిలీప్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మీరు చేసే సూచనలు ఏంటి, కోరే డిమాండ్లు ఏంటి? ఒకటే అండి, ఒకటి ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయాల్సిన శాఖలు ఏదైనా ఉందంటే విద్యాశాఖ, నెక్స్ట్ వచ్చేసి ఈ నిరుద్యోగ సమస్యలు తీర్చడం. విద్యాశాఖ చూసుకున్నట్లయితే ఒక ప్రైమరీ స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే హై స్కూల్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ముఖ్యంగా యూనివర్సిటీస్ లలో కూడా ఈ రోజు విద్యలో గానీ ఉండే ఫెసిలిటీస్ కానీ ఎక్కడ కూడా నాణ్యత లేదు. మొత్తం నాణ్యత లోపంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ నడుస్తా ఉంది. ఫస్ట్ విద్యా వ్యవస్థని పటిష్టపరిచినట్లయితే అన్ని వ్యవస్థలు కూడా సెట్ అవుతాయి. ప్రతి ఒక్క దానికి కూడా విద్యా వ్యవస్థతో సంబంధం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా విద్యాశాఖ పైన ఫోకస్ చేయాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేదు. వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి. నియమించినప్పుడు ఏదైనా విద్యార్థులకు సమస్యలు వచ్చినప్పుడు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. లేని కారణంగా ఏమైంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి విన్నపించుకోవాలో అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండరు. కాబట్టి మొట్టమొదట చేయాల్సిన పని విద్యాశాఖ మంత్రిని నియమించాలి. అదేవిధంగా కనీస మౌలిక వసతులు లేవు. పాఠశాలల్లో, కళాశాలలో కావచ్చు, యూనివర్సిటీలో కనీస మౌలిక వసతులు లేవు. మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యతమైన భోజనం అందించడం లేదు. హాస్టల్లో చూసుకుంటే కూడా ఎక్కడ కూడా పక్క భవనాలు లేనటువంటి పరిస్థితి. ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఉన్న వాటిని అన్ని సమస్యలను కూడా తీర్చే విధంగా ప్రభుత్వం ముందడుగేయాలి. అదేవిధంగా కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు చూసుకున్నట్లయితే ఒక ఫీజు నియంత్రణ చట్టం అనేది తీసుకురాని కారణంగా ఇష్టానుసారంగా నువ్వనేనా అంటూ కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు పోటీ పడుతూ ఇవాళ లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎక్కడికక్కడ రియంబర్స్మెంట్ రాని కారణంగా ఈ రోజు 7,000 కోట్ల పైచీలకు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న కారణంగా విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికేట్స్ ఇవ్వక మీరు రియంబర్స్మెంట్ చెల్లిస్తేనే మేము సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఉన్నత చదువులకు పోలేనటువంటి పరిస్థితిలో ఎంతో మంది ఈ రోజు వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు. వెంటనే ఈ యొక్క విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా తీర్చాలి. అదేవిధంగా నిరుద్యోగ యువత డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు యూత్ డిక్లరేషన్ పేరుతోని ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో, ఒకటి మెగా డిఎస్సి కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, Group 2, Group 3 పోస్టులు పెంచుతామని కావచ్చు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ కావచ్చు, మీరు ఇచ్చిన హామీలు, అదేవిధంగా యువ వికాస్ విద్యా భరోసా కార్డు 5 లక్షల కల్పిస్తామని చెప్పేసి చెప్పినవి, ఈ హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయొద్దు, నిరుద్యోగులను మోసం చేయొద్దు అని చెప్పేసి ఒక ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అనుకుంటారా, డిమాండ్ అనుకుంటారా? ఖచ్చితంగా ఇది ఒక మీ బాధ్యత. కాబట్టి ఈ యొక్క హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి యావత్ నిరుద్యోగ విద్యార్థి లోకం తరఫున ఏబీవీపీ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.